ఒక ఫన్నీ స్కిట్. ఇందులోని క్యారెక్టర్స్, మాటలు, సిచ్యువేషన్స్ ఎవరిని చిన్న చూపు చూడటం కోసం కావు. కాబట్టి మనసును తిరిగ్గా ఉంచి ఈ స్కిట్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేయండి. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే నీరే మార్చేసి అంగీలా కట్టేసి కైతోడు పొంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కూడా నువ్వు నవ్వకుంటే మాకు మరి మంచి నాటు సారా నీ చూపు ముందు అలా చూడు నీకు ఎవరు సాటి లేరు సమస్యలు ఎలాంటివైనా, మీ సందేహాలు ఎలాంటివైనా అన్నిటికీ ఆన్సర్స్ మన తుస్ బాబా దగ్గర ఉన్నాయి. I can only talk to me. Residing in this as me is residing in all of that as me. So that me to this me talking to me. Now you can ask questions to me. జై తుస్ బాబా, జై జై తుస్ బాబా. బాబా, నాకు ఒక ధర్మ సందేహం ఉంది. అదేంటంటే, ముక్తికి మోక్షానికి తేడా ఏమైనా ఉందా? ముక్తి అంటే మీ ఆవిడ నిన్ను వదిలేయడం, మోక్షం అంటే నువ్వు మీ ఆవిడను వదిలేయడం. జై తుస్. మరి నా జాతకం చూసి నా ఫ్యూచర్ చెప్పండి బాబా. నీకు మతిమరుపు ఎక్కువ కదా, మీ ఇంట్లో షుగర్ ఎక్కువ తింటారు కదా, చెప్పమ్మా. అవును బాబా, మీకెలా తెలుసు? తల్లి, నువ్వు ఇచ్చింది జాతకం కాదమ్మా, మీ ఇంటి రేషన్ లిస్టు. వేసేసాడు, బాగా వేసేసాడు. బాబా, ఏమైంది తల్లి? మాకు పెద్ద సమస్య వచ్చింది బాబా. మా పక్కింట్లో రోజు అత్తాకోడలు WW వాడేసుకుంటున్నారు బాబా. వాళ్ళ వల్ల మాకు నిద్ర కూడా పట్టడం లేదు బాబా. ఓ పని చేయండి, వాళ్ళకు ఓ గన్ను గిఫ్ట్గా ఇవ్వండి. ఇద్దరిలో ఒకరే మిగులుతారు. అలా గన్ను గిఫ్ట్ చేస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేస్తారు బాబా. గిఫ్ట్ మీద మీ పేరు రాయకండి నాయన. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. నేను రోజు సైకిల్ మీద 10 కిలోమీటర్స్ వెళ్తున్నా బాబా, కానీ నా పొట్ట తగ్గడం లేదు. ఏం చేయాలి? వెనుక కూర్చొని వెళితే తగ్గరు నాన్న, సైకిల్ ముందు కూర్చొని తొక్కితే తగ్గుతారు. భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి బాబా? జీవితాంతం భార్యను భయపెట్టి బతకాలనే భర్త భయపడుతున్నట్టు నటిస్తూ తిరిగి భర్తను భయపెట్టేదే భార్య. ఇదేనమ్మా భార్యాభర్తల సంబంధం. మాకు ఒక జీవిత సత్యం చెప్పండి బాబా. జీవితం లూజ్గా ఉండే నిక్కర్ రెండు ఒకటే నాయన. జాగ్రత్తగా చూసుకోకపోతే రెండు జారిపోతాయి. జై తుస్ బాబా, జై జై తుస్ బాబా. మా వాడికి మార్కులు అస్సలు బాగా రావడం లేదు. మీరే చెప్పండి బాబా, బాగా చదవమని. ఒక్కొక్క సబ్జెక్ట్ కోసం ఒక టీచర్ ఉన్నారు, కానీ నన్నే అన్ని సబ్జెక్ట్స్ ఎలా చదవమంటున్నారు. ఇది ఎలా న్యాయం బాబా?
మనకి భక్తులు కొంతమంది వాళ్ళ సందేహాలు ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో అడిగారు, చెప్పమంటారా బాబా? ఈ ప్రశ్న మన సిబిఆర్ ప్రకృతి వెంకట్ గారి నుంచి. ఆశ, అతి ఆశ ఇంకా దురాశకి తేడా చెప్పండి బాబా అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న. ఒక భార్య కావాలనుకోవడం ఆశ, మంచి భార్య కావాలనుకోవడం అతి ఆశ, ఇద్దరు ముగ్గురు భార్యలు కావాలనుకోవడం దురాశ. జై తుస్తుస్ బాబా, జై జై తుస్తుస్ బాబా. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. మనకి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది బాబా? 2024 ఎలా ఉందమ్మా నీకు? బాగుంది బాబా. 2025 ఎలా ఉండింది? అది కూడా చాలా బాగుంది బాబా. మరి 2026కి ఏం పోయే కాలం వచ్చింది, అది కూడా బాగుంటుందమ్మా. తల్లి, నీకేం ప్రశ్నలు లేవా? నువ్వు ఏం చేస్తుంటావు? నేను రీల్స్ చేస్తుంటాను బాబా. అవునా? ఖాళీ సమయంలో ఏం చేస్తుంటావు తల్లి? చేసినవి రీల్స్ చూస్తుంటాను. ఈ ప్రశ్న మన సిబిఆర్ ప్రకృతి మగవాళ్ళందరి నుంచి బాబా. అబ్బో, అడగండి నాయనా. భార్య మా మాట వినాలంటే ఏం చేయాలి బాబా? అదే తెలిస్తే నేను సన్యాసి ఎందుకైతాను నాయనా? జై తుస్తుస్ బాబా, జై తుస్తుస్ బాబా. The blessings. Sudhakar, may I request Rohini Aunty on stage to present the gifts, please. Thank you. Thank you.